నిన్నటి వరకు తెలంగాణ బాపు బాపు అంటూ అంటిపెట్టుకున్నారు. సైకిల్ దిగి కారెక్కగానే మంత్రి పదవిని పట్టేశారు. పవర్లో ఉండగా పట్టుపట్టి మరీ పుత్రరత్నానికి సీటు దక్కించుకున్నారు. కారు సర్కార్ సైడ్ అవ్వగానే ఒక్కొక్క అడుగు వెనక్కి వేస్తూ వస్తున్నారు. ఇప్పుడు ఏకంగా ప్రచారానికి దూరంగా ఉన్నారు. అధినేత సమావేశం పెట్టినా డుమ్మా కొట్టారు. మరి ఈ లష్కర్ లీడర్ హస్తం గుటికి చేరేదెప్పుడు? పాత మిత్రులు ఒక్క దగ్గర అవుతుంటే ఆయన కూడా షేక్ హ్యాండ్ ఇస్తారా? బీఆర్ఎస్ కు బిగ్ షాట్ గుడ్ బై. కాంగ్రెస్ కూటికి మాజీ మంత్రి తలసాని. ఇప్పటికే హస్తంకి హాయ్ చెప్పిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. కాంగ్రెస్ కి క్యూ కడుతున్న గత టీడీపీ నేతలు. బీఆర్ఎస్ ప్రచారానికి దూరంగా తలసాని. కేసీఆర్ సమావేశానికి ఢుమ్మా కొట్టిన తలసాని. అసెంబ్లీ ఎన్నికల తరువాత గులాబీ పార్టీకి అస్సలు రోజులు కలిసి రావట్లేదు. అంటే తప్పకుండా నమ్మాల్సిందే. ఘోర పరాజయం మూటగట్టుకోవడం, ఒక్కొక్కరుగా కారు దిగి వెళ్లిపోతూ ఉండడం, కేసీఆర్ మంచాన పడటం, కవిత అరెస్ట్, ఎంపీలు ఎంపీ అభ్యర్థులు సైతం పార్టీని వీడటం, ఇవన్నీ వరుస బీఆర్ఎస్కు వరుస దెబ్బ మీద దెబ్బలవుతున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే కారు పార్టీలో కారు ఉంది, కానీ అందులో నేతలే కరువయ్యారు. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా పరువు నిలబెట్టుకోవాలని చేయాల్సిన ప్రయత్నాలన్నీ కూడా చేస్తున్నారు కేసీఆర్. అయినా 4-5 మించి సీట్లు గెలిచే పరిస్థితి అస్సలు లేదని సర్వేలు చెబుతున్నాయి. సరిగ్గా ఇదే సమయంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్న 2 పర్యాయాలు మంత్రి పదవి అనుభవించి ఇప్పుడు ఎమ్మెల్యేగా కూడా గెలిచిన బిగ్ షాట్ సీనియర్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ పార్టీకి గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్లో కీలక పార్లమెంటు స్థానాలైన సికింద్రాబాద్, మల్కాజ్గిరిలో పాగా వేయాలని బీఆర్ఎస్ అగ్రనాయకత్వం అహర్నిశలు శ్రమిస్తూ వ్యూహాలు రచిస్తుంది. వరుస సమావేశాలు ఏర్పాటు చేయడం, కేటీఆర్ పాదయాత్రలు, మరోవైపు సికింద్రాబాద్ అభ్యర్థి పద్మారాగౌడ్ ప్రచారం ఇన్ని జరుగుతున్నాయి. సరే, అవన్నీ అటుంచితే కేసీఆర్ తెలంగాణ భవన్లో నిర్వహించిన సమావేశంలోనూ ఎక్కడా తలసాని కనిపించలేదు. మరోవైపు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కనిపించట్లేదు. తాజాగా ఆయన సీఎం రేవంత్ రెడ్డి ఇంట్లో ప్రత్యక్షమయ్యారు. ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ చేరికకు రేవంత్ రెడ్డి సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వాస్తవానికి కేసీఆర్ పుట్టినరోజున బాపు బాపు అంటూ హడావిడి చేసిన తలసాని కొద్ది రోజులకే చల్లబడిపోయి చడీ చప్పుడు లేకుండా ఉన్నారు. ఆయన టీడీపీ నుంచి బీఆర్ఎస్లోకి వచ్చిన వ్యక్తే. ఒకప్పుడు ఓ వెలిగిన నేత. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక 2 పర్యాయాలు మంత్రిగా కూడా పనిచేసిన నాయకుడు. ఒకప్పుడు టీడీపీలో ఉన్న నేతలంతా ఇప్పుడు ఒక్కొక్కరుగా సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పేసుకుంటున్నారు. దీంతో త్వరలోనే తలసాని కూడా రేవంత్ గూటికి చేరుతారనే చర్చ ఇప్పుడు గట్టిగానే జరుగుతుంది. గత పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి తలసాని కొట్లాడి మరీ తన కుమారుడికి టికెట్ ఇప్పించుకున్నారు. ఓడిపోయారు. అదెలా ఉంచితే ఈసారి తలసానినే బరిలోకి దింపాలని పార్టీ భావించినప్పటికీ అబ్బే అస్సలు కుదరదు, పోటీ చేసే ప్రసక్తే లేదని నిర్మోహమాటంగా చెప్పేశారు తలసాని. దీంతో అటు తిరిగి ఇటు తిరిగి సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు ఎంపీకి పోటీ చేయాల్సిందిగా వచ్చింది. పోటీ చేయకపోవడం అటుంచితే కనీసం పద్మారావు తరఫున ఎన్నికల ప్రచారం కూడా చేయకపోవడంతో పక్కాగా బీఆర్ఎస్ పార్టీకి బై బై చెప్పడానికి రంగం సిద్ధం చేసుకున్నట్లుగా అర్థం చేసుకోవచ్చు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. తలసాని బీజేపీలోకి టచ్లోకి వెళ్లారని, అందుకే కిషన్ రెడ్డి గెలుపు కోసం పనిచేస్తున్నారని అంటుంటే అబ్బే పోతే పోతే గీతే కాంగ్రెస్లోకి వెళ్తారే తప్ప బీజేపీలోకి పోరని కొందరు చెబుతున్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్కు ఈ బిగ్ షాట్ గుడ్ బై చెప్తారనే టాక్ మాత్రం బలంగా నడుస్తోంది. ఇదే జరిగితే హైదరాబాద్లో గులాబీ పార్టీ ఖాళీ అయినట్లే. ఇప్పటికే హస్తం హాయ్ చెప్పారు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. ఆయన బాటలోనే మాజీ సైకిల్ లీడర్ ఇప్పుడు కారు దిగి కాంగ్రెస్ గూటికి చేరుతారని వార్తలు వినిపిస్తున్నాయి.